డైట్లో హెయిర్ లాస్ అని చెప్పని కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అసలు ఏంటి హెయిర్ లాస్ డైట్లో జరుగుతుందా లేదా డైట్ తర్వాత జరుగుతుందా? జాగ్రత్తగా గమనించండి. హెయిర్ లాస్ అనేది డైట్లో 80% జరగదు. మరి హెయిర్ లాస్ అనే కంప్లైంట్ కొన్ని కీటోజెనిక్ డైట్స్కి కానీ లేదా ఇతర డైట్ ప్యాటర్న్ చేసినప్పుడు ఎందుకు వస్తుంది? నిజానికి అది డైట్లో ఉండే తప్పు కాదు. కొంతమందిలో మెటబాలిక్ షాక్ ఉండే నేచర్ ఉండే పర్సన్స్ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే శరీరంలో ఏదన్నా అబ్నార్మల్ మార్పు జరిగినప్పుడు, అంటే ఇక్కడ విజయవాడ లాంటి ఎండ ఉండే ప్రదేశాల నుంచి అమెరికానో డైరెక్ట్ మంచుకొండలోకి వెళ్ళినప్పుడు కానీ, ఫుడ్ హ్యాబిట్స్ని పూర్తిగా మార్చినప్పుడు, అంటే ఇంతవరకు అన్నం తింటున్నాడు డైరెక్ట్ చపాతీ లాంటివి తింటా డ్రాస్టిక్గా ఏదైనా మార్చినప్పుడు వాళ్ళకి ఒంటి మీద ఉండే హెయిర్ మొత్తం ఊడిపోతుంది. అలానే మన డైట్ చేసినప్పుడు కూడా గ్లూకోజ్ మెటబాలజీ నుంచి పూర్తిగా కీటోన్ మెటబాలజీకి మార్చి చేంజ్ చేశాం కాబట్టి అతి తక్కువ మందిలో ఒక 1000కి 2-3, అది కూడా ఉమెన్ ఎక్కువ, జెంట్స్లో చాలా అరుదుగా జరుగుతుంది. డైట్ తర్వాత హెయిర్ లాస్ జరుగుతుంది. నార్మల్గా కూడా డైట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కొన్ని వేల వెంట్రుకలు నిత్యం ఊడిపోవటం, వాటి ప్లేస్లో కొత్త రావటం అనేది సర్వసాధారణం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. డైట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, నిజం చెప్పాలంటే ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్, అన్ని ఫ్యాట్ పుష్కలంగా ఉండటం, అన్ని రకాల జుట్టు బలానికి ఉపయోగపడే అన్ని రకాల ఐటమ్స్ డైట్లో పుష్కలంగా ఉండటం చేత కుదురు చాలా బలంగా అవుతుంది. మామూలుగా రెగ్యులర్గా ఊడాల్సిన జుట్టు కూడా రెగ్యులర్గా కొన్ని వేలు, సపోజ్ రోజుకు 1000 ఊడతాయి అనుకోండి. ఆ 1000 ఇప్పుడు మీకు డైట్లో ఉండగా 100-200తోనే ఊడుకుంటాయి. 800-900 వరకు వెంట్రుకలు రిటైన్ అవుతాయి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను లెక్క అర్థం కావడం కోసం. ఇవన్నీ ఏంటంటే నిజానికి ఊడటానికి రెడీగా ఉన్నాయి, వాటి లైఫ్ అయిపోయింది, కానీ డైట్లో ఉండే పట్టు కారణంగా ఆగుతాయి. ఎప్పుడైతే మీరు డైట్ నుంచి బయటకు వచ్చేసి సడన్గా మీరు ఆ మెటబాలిజం మార్చి చేశారో, ఆటోమేటిక్గా గతంలో హెయిర్కి స్ట్రాంగ్నెస్కి ఉండాల్సిన పాజిటివ్ పాయింట్స్ అన్ని ఒకసారి స్టాప్ చేసేటప్పటికి మళ్ళీ హెయిర్ లాస్ అయ్యి, ఇప్పుడు ఉదాహరణకు మీరు 90 రోజులు కనుక డైట్ కనుక చేస్తే, మీరు సుమారు 90 రోజులు రోజుకు 1000 చొప్పున 90,000 ఎంటుకలు ఆల్మోస్ట్ 2-3 రోజుల పీరియడ్లోనో లేదా వారం పీరియడ్లో ఊడిపోతాయి. మీకు 90,000 ఒకేసారి ఉండి కదా అని చెప్పిన 90,000 ఒకే రోజు రావు. అది రావాలనుకున్న 1000 మాత్రమే రోజు వస్తాయి. కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఇట్ ఈజ్ టెంపరీ హెయిర్ లాస్. డైట్ కారణంగా ఏ డైట్ అయినా, ఇదేని కాదు, ఏ డైట్ కారణంగా మీకు జరిగినా అది పూర్తిగా తాత్కాలికమైన హెయిర్ లాస్ తప్ప అది శాశ్వతం కాదు. శాశ్వతం అంటే మీకు వారసత్వంగా వచ్చిన బట్టతలు కానీ ఇలాంటివి అవుతుంది తప్ప ఇలాంటి పాడు చేయలు. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకునే ముందు అసలు జుట్టు ఎవరికైనా ఎందుకు కొడుతుంది? మన శరీరంలో డిహైడ్రో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మోతాదుకు మించినప్పుడు అది జుట్టు రావడానికి కారణమవుతుంది. సో డిహెచ్టీని కంట్రోల్ చేయాలంటే 5-ఆల్ఫా రెడ్యూక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ కనుక మన శరీరంలో ఎక్కువగా ఉంటే అది డిహెచ్టీని సమర్థవంతంగా కంట్రోల్ చేసి హెయిర్ లాస్ కాకుండా అది నివారిస్తుంది. ఈ 5-ఆల్ఫా రెడ్యూక్టేజ్ అధికంగా దొరికే నేచురల్ ఆహార పదార్థాలు ఏంటంటే, 1 ఫస్ట్ ప్రిఫరెన్స్లో కోకోనట్ ఆయిల్, 2 గుమ్మడి గింజలు, 3 పసుపు, 4 గ్రీన్ టీ, 5 మన రెగ్యులర్ ఆనియన్ ఉల్లిపాయ. అట్లానే యూఎస్లో ఉండే వాళ్ళకి దొరుకుతుంది ఎడమామి అని, మన బేబీ బీన్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా, ఇది దొరుకుతుంది. ఇది కాక బయోటిన్ సప్లిమెంట్స్ లాంటివి. ఇవి ఎప్పుడైతే మనకు ప్రాపర్గా అందట్లేదో అప్పుడు మనకు హెయిర్ లాస్ అనేది నార్మల్గా ఎక్కువ జరుగుతుంది. అంటే ఆ 5-ఆల్ఫా రెడ్యూక్టేజ్ తగ్గబట్టి ఎప్పుడైతే మన ఆహారంలో నేను చెప్పిన ఐటమ్స్ అన్ని పెంచుకున్నామో ఆటోమేటిక్గా డిహెచ్డి కంట్రోల్ అవుతుంది. డిహెచ్డి కంట్రోల్ అంటే హెయిర్ లాస్ ఆగిపోతుంది. నిజం చెప్పాలంటే మన డైట్లో కొబ్బరి నూనె ఉంది, గుమ్మడి గింజలు ఉన్నాయి, గ్రీన్ టీ ఉంది, అట్లా ఆనియన్ తీసుకోవచ్చు, పసుపు. మన డైట్ అందుకుని ఈ కారణాలు ప్లస్ దాంట్లో ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ అయిన రిచ్ సోర్స్ బయోటిన్ అద్భుతంగా ఉంటుంది ఫ్యాట్లో. మనదంతా ఫుల్ ప్రెజ్డ్ 100% ఫ్యాట్ డైట్ కాబట్టి సో ఆటోమేటిక్గా హెయిర్ అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది. ఓన్లీ థింగ్, కొంతమందిలో ఏం జరుగుతుందంటే జుట్టు రావడానికి కారణాలు ఇందాక చెప్పిన రీజన్స్ కాకుండా ఏదైనా ఒక ప్రోగ్రామ్ని అబ్రప్ట్గా డిస్కంటిన్యూ చేయకూడదు. నేను మన డైట్ నుంచి తిరిగి గ్లూకోజ్ మెటబాలిజం, అంటే మన రిజల్ట్ వచ్చేసిన తర్వాత తిరిగి గ్లూకోజ్ మెటబాలిజంకి షిఫ్ట్ అయ్యే విధానాన్ని నేను ఒక స్మూత్గా జరగాలని చెప్తాను. ఒక ట్రాన్సిషన్ అనేది చాలా గ్రాడ్యువల్గా ఒక పద్ధతిలో జరగాలని చెప్తాను. అలా కాకుండా అబ్రప్ట్గా కనుక మీరు కట్ చేస్తే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు, రిబ్బన్ ఢీకొంటాడు పరుగు పందెలు గెలిచిన తర్వాత, నెంబర్ 1 వచ్చిన తర్వాత. రిబ్బన్ ఢీకొనగానే పని అయిపోయింది కాబట్టి సడన్ బ్రేక్ వేసినట్టు ఆగుతాడా? ఆగితే ముందు 33 రౌండ్లు కొడితే ముందు పడతాడు. సో అతను ఇంకో రౌండ్ కొట్టి రావాలి, తిరిగి రావాలి. అలానే ఒక ట్రైన్లోంచి రన్నింగ్లో దిగే ట్రావెలర్ ఎవరైనా సరే రన్నింగ్లో దిగుతున్నప్పుడు ట్రైన్తో పాటు కొంత దూరం పరిగెత్తాలి. అలా కాకుండా దూకిన చోటు ఉంటే అది ఖచ్చితంగా పడతాడు. అంటే ట్రాన్సిషన్ అనేది దాని వేగంలో భాగంగా మనం వెళ్ళే విధంగా వెళ్ళాలి.
అట్లానే డైట్ నుంచి విత్డ్రా అవ్వటం కూడా ఒక స్మూత్గా దాని నుంచి కలుపుకుంటూ రావాలి. మీరు నిజం చెప్పాలంటే గ్లూకోజ్ నుంచి మీరు కీటోన్ మెటబాలిజంకి అబ్నార్మల్గా షిఫ్ట్ చేసినప్పుడు కూడా మీరు వాంతులు అవి కొంతమంది విరోచనాలు అంటే ఇబ్బంది పెడతారు చూసారా, అటువంటి ఇబ్బందులు ఉన్నట్టే దీంట్లో కూడా ఇలాంటి తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. వీటిని అధిగమించడం చాలా సులువు. డైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా గ్రాడ్యువల్గా విత్డ్రా చేసుకుంటా. నేను మా పోస్ట్ డైట్ గ్రూపుల్లో మీరు ఎవరైనా డైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మా పోస్ట్ డైట్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి పోస్ట్ డైట్ ప్రోటోకాల్ మీరు పాటిస్తే మీకు ఏ విధమైన సమస్య ఉండదు. అదొకటి. రెండోది నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కొబ్బరి నూనె, గుమ్మడి గింజలు, గ్రీన్ టీ, పసుపు, ఆనియన్ లేదా ఎడమామె లాంటి లేదా దాంతో పాటు బయోటిన్ సప్లిమెంట్లు. ఇప్పుడు ఇదివరకు బయోటిన్ సప్లిమెంట్లు వేరే ఉండే, ఇప్పుడు మన డైట్ కోసం చేసిన ఆర్గానిక్ బయోటిన్ సప్లిమెంట్లు కూడా వచ్చినాయి, కెమికల్ ప్రాసెస్ లేని. మీరు అది మన గ్రూపులో అడ్మిన్ని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు. మన డైట్ చేయడం కారణంగా జుట్టు అనేది 100 రెట్లు బలపడుతుంది తప్ప దానికి ఏ విధంగా నష్టం జరగదు. ఇంకా చాలా మేలు జరుగుతుంది డైట్ చేసే ప్రాసెస్ అంతా. ఏదన్నా హాని జరిగితే డైట్ ఆపేసిన తర్వాత జరుగుతుంది, లేదా డైట్లో ఉండగా ఎవరికైనా జరిగిందంటే అది వంశపారంపర్యంగా వచ్చే బట్టతల లాంటి ఆ టైంలో ఉండే ఆ ఎఫెక్ట్ తప్ప ఈ మార్పులు మెటబాలజీ మార్పు కారణంగా జరగదు. మెటబాలజీ మార్పుగా జరిగే వాళ్ళకు కూడా దట్ ఈస్ తాత్కాలికంగా గుర్తుపెట్టుకోండి. మీకు మొత్తం లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. డైట్లో మూలాలు హెయిర్ లాస్ అన్నమాట ఒట్టి మాట. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని రోడ్డు మీద ప్రయాణం చేయడం మానలేం కదా. అట్లే జరగచ్చు, యాక్సిడెంట్ జరగదని ఎలా చెప్తాం? జరిగేది ఎంత సంఖ్య ఉంటుంది? చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకని మనం రోజువారీ వెళ్ళేటప్పుడు రిస్క్ ఉంది కాబట్టి అసలు రోడ్డు మీదకి రామంటే ఎలా? అట్లానే డైట్ చేయకి దయచేసి హెయిర్ లాస్కి ఎవరు ముడిపెట్టద్దు. అది కేవలం 1000లో ఒకళ్ళిద్దరికి మాత్రమే తాత్కాలికంగా జరిగే ప్రాసెస్. వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, నేను పర్సనల్గా కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇస్తాను. చక్కగా మీకు ఒక 5 to 6 monthsలో పోయిందంతా కూడా వడ్డీ వేసుకుని మొత్తం కంప్లీట్గా రిటర్న్ అవుతుంది, నేను చెప్పినట్టుగానే ప్రోటోకాల్ పాటిస్తే.